హాయ్ అండి. నేను మీ కుకింగ్ విత్ మౌనిక. టుడే ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా పల్లీలు వేయించుకుందాం. పల్లీలు బాగా వేడెక్కిపోయినాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసేస్తున్నానండి నేను. ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బావుంటదండి. పైన కొంచెం జిడ్డు జిడ్డుగా అలాగే తినేసరికి ఆ ఆయిల్ కొంచెం ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఇష్టపడొచ్చు. లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసానండి ఆయిలు. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, టమాటో పీసెస్, పచ్చిమిర్చి పోపులైతే నేనన్నీ ఒక బౌల్‌లోకి తీసుకున్నానండి. ఒక ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలైతే బౌల్‌లో మిక్స్ చేసేసుకొని నేను ఈ ఫ్రైలో వేసేస్తున్నానండి పోపులు. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేశాను. రుచికి సరిపడినంతగా సాల్ట్ వేశానండి నేను. ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనం ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం మనం. సో, నాకైతే బాగా ఫ్రై అయిపోయినాయి అనిపిస్తుంది. బానే ఫ్రై అవుతున్నాయి. అయిపోయినట్టు అనిపించింది. అయిపోయినాయి కూడాని. ఇవి కింద అడుగంటకుండా అలా ఉంటేనే బావుంటదనే చెప్తా ఉంటారు ఉప్మాకి. అడుగంటని కొంచెం బ్లాక్‌నెస్ పట్టేసింది అంటే బాగోదండి. అందుకే నేను అస్తమాను వేస్తూనే ఉంటున్నాను. గరిటెతో అటు ఇటు తిప్పుతూనే ఉంటున్నాను. పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టపడతారండి. ఒక్కొక్కసారి ఇష్టపడరు. కానీ మనం చేసేలా చేస్తే ఇష్టపడతారు. సో, నేనైతే వాటర్ ఏసేస్తున్నాను. 2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసాను నేను. సో, వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి ఉంచుదాం. సో, నాకైతే లైట్ లైట్‌గా బాయిల్ అవుతున్నాయి అనిపిస్తుంది మరి. అయిపోయిందండి మొత్తం బాయిల్. నేనైతే రవ్వేసేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను నేను. మనము రవ్వని కొంచెం వాటర్‌లో ఏసినప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ పట్టుంటే అవి తినేటప్పుడు మనకి నోటికి మధ్యలో రవ్వ ఉడకకుండా అవుతది. అలాగవుతది. సో, నేనైతే ఉండలు లేకుండా బాగానే స్మాష్ చేశాను మొత్తం. మనం ఎలా చేసుకుంటే అంత బావుంటదండి రవ్వ. సో, అయిపోయింది. రెడీ అయిపోయిందండి నాకైతేని. సో, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఓకే. నాకైతే నచ్చేసి మీరు కూడా చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. సబ్స్క్రైబ్. థాంక్ యూ.